బెంగళూరులో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ ధృవీకరించింది. ప్రస్తుతం చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రంలో విస్తృతంగా టెస్టులు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో బెంగళూరులో 2 హెచ్ఎంపీవీ కేసులు గుర్తించారు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, హెచ్ఎంపీవీ వైరస్ అప్డేట్స్ ఏంటి అండ్ కేసుల నమోదులపైన కేంద్ర ఆరోగ్య శాఖ ఏమంటోంది? మౌనిక, 2 కేసులు బెంగళూరుకు సంబంధించి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి 8 నెలల చిన్నారి చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమెకు టెస్టులు చేసిన సందర్భంలో ఈ హెచ్ఎంపీవీకి సంబంధించిన వైరస్ లక్షణాలను గుర్తించారు. అయితే అది ప్రైవేట్ ల్యాబ్ కి సంబంధించి హాస్పిటల్ కి సంబంధించి చేసినటువంటి ల్యాబ్ లో వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా హెచ్ఎంపీవీ వైరస్ అయితే గుర్తించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే బెంగళూరు కర్ణాటక ప్రభుత్వానికి సమాచారాన్ని కూడా అందించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రస్తుతానికైతే ల్యాబ్ కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ పైన తమకు ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ప్రభుత్వ పరంగా కూడా వాటికి సంబంధించినటువంటి టెస్టుల్ని ఐసీఎంఆర్ కి అలాగే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి టెస్ట్ ల్యాబ్ లకు పంపించిన తర్వాత దానిపైన అఫీషియల్ గా ధృవీకరిస్తామని అంటూ కూడా ఇటు కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఇంకా భారత ప్రభుత్వం నేరుగానే ఐసీఎంఆర్ నుంచి ఒక బులెటిన్ లాగా రిలీజ్ చేశారు. 2 కొత్త కేసులు నమోదైనట్టుగా వారు ప్రకటించారు, ధృవీకరించారు. అయితే ఆ కేసులకు సంబంధించి వైరస్ కు సంబంధించి ప్రస్తుతం చైనాలో విస్తృతంగా కేసులు నమోదవుతున్నటువంటి ఆ వైరస్ కారకం ఇదేనా కాదా అనే దానిపైన ప్రస్తుతానికైతే అధ్యయనం అయితే చేస్తా ఉన్నారు. ఇక టెస్టింగ్ లకు సంబంధించి మొన్న 2 రోజుల క్రితం కూడా ఐసీఎంఆర్ ఇటు వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు మాట్లాడుతూ ఈ వింటర్ సీజన్ లో రెగ్యులర్ గా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. వైరస్ కు సంబంధించి ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఎవరైతే దీర్ఘకాలికంగా బాధపడుతున్నారో వారిలో ఈ దగ్గు కావచ్చు, లేకపోతే ఇలాంటి కోల్డ్ కు సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారిలో ఈ వైరస్ ఎక్కువగా అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వింటర్ సీజన్ లో కూడా వీటికి వాటికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ అనేది కూడా ముందస్తుగానే తీసుకుంటున్నాము. అలాగే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది కూడా కొత్త వైరస్ కాదు. 2001లోనే దీనికి సంబంధించినటువంటి వైరస్ గుర్తించారు. అక్కడి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి వ్యాప్తి ఉంది. కానీ ఇప్పుడు చైనాలో ఈ కేసులు హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతుండడము దాంతో కొంత ఆందోళన అయితే కలుగుతా ఉంది. అక్కడ హాస్పిటల్స్ లో పూర్తి స్థాయిలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ తో బాధపడుతున్నటువంటి రోగులతోటే హాస్పిటల్ అనేది నిల్వ అవుతున్నటువంటి నేపథ్యంలో చైనా నుంచి భారత్ కూడా గతంలో కోవిడ్ కూడా భారత్ కి ఇలాగే వచ్చింది. ఆ సందర్భంలో అనేక మరణాలు అనేది కూడా సంభవించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము లాస్ట్ టైం. బట్ ఈసారి హెచ్ఎంపీవీకి సంబంధించి కేవలం ఈ కోల్డ్ అది కూడా ఊపిరితిత్తులకు సంబంధించి టార్గెట్ గా చేసుకుని వైరస్ అనేది కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన అప్రమత్తంగా ఉండాలి. అలాగే పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ లో ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కోవిడ్ కి సంబంధించి లక్షణాలే ఈ హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి వైరస్ సోకినటువంటి వారిలో కూడా అవే లక్షణాలు అనేది కూడా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు, ముఖ్యంగా జన సంచారంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో మాస్క్లు అవి కూడా ధరించి వెళ్లాలంటూ కూడా సూచనలు చేస్తా ఉన్నారు. టెస్టింగ్ కి సంబంధించి కూడా ఎవరైతే జలుబు, ఈ దగ్గు ఇట్లాంటి వ్యాధులతోటి హాస్పిటల్స్ రెస్పిరేటరీ సిస్టమ్ కు సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు హాస్పిటల్ జాయిన్ అయినటువంటి వారిపైన ఈ టెస్టులు అనేది కూడా చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే రెగ్యులర్ చెకప్ లోనే ప్రస్తుతం ఈ 2 కేసెస్ అనేది కూడా బయటపడ్డాయి. ఇకపైన కూడా ఈ హాస్పిటల్స్ లో ఈ లక్షణాలతో ఎవరైతే జాయిన్ అవుతూ ఉంటారో వారికి టెస్టులు అనేది కూడా చేసి వారికి అవసరమైనటువంటి వైద్య సాయం కావచ్చు. ఎందుకంటే దీనికి ప్రాపర్ టీకాలు లేవు. ఇప్పటి వరకు కూడా హెచ్ఎంపీవీకి సంబంధించి టీకాలు లేవు. వాటికి వచ్చేటువంటి వ్యాధులకు వైరస్ సోకడం వల్ల కలిగేటువంటి వచ్చేటువంటి వ్యాధి లక్షణాలను బట్టే వాటికి ట్రీట్మెంట్ అనేది కూడా ప్రస్తుతానికైతే అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరైతే హాస్పిటల్స్ లో జాయిన్ అవుతారో వారికి ఈ టెస్టులు అనేది కూడా నిర్వహించడం పైన ప్రస్తుతానికి భారత ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. చైనాలో విస్తృతంగా పెరుగుతున్నటువంటి ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే అధ్యయనం అనేది కూడా చేస్తా ఉన్నారు. ఇక దేశంలో కూడా టెస్టులను పెంచేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మౌనిక.